नाजरीन आदाब। मधौल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। हल्का असम्बली मधौल मुस्तखर के शायरा नंबर 222 अम्बेडकर चौक पर रुकन असम्बली मधौल व निर्मल ज़िले सदर TRS पार्टी जी विठल रेड्डी की क़यादत में सियाह परचमों के साथ अलहदा रियासत तेलंगाना पर वज़ीर आज़म नरेंद्र मोदी के पार्लियामेंट में दिए गए मुतनाज़ा बयान पर एहतजाज मुनज़्ज़म करते हुए वज़ीर आज़म का अलामती पुतला नज़रादिश किया। इस मौके पर TRS ज़िले सदर और रुकन असम्बली मधौल जी विठल रेड्डी ने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि लोकसभा और राज्यसभा में अलहदा रियासत तेलंगाना की तश्कील पर वज़ीर आज़म नरेंद्र मोदी के मुतनाज़ा बयान पर अलहदा तेलंगाना तहरीक में अपनी कीमती जानों का नजराना पेश करने वाले मुजाहिदीन की तज़लील की है। इन्होंने कहा कि जिस तेलंगाना रियासत के ख़िलाफ़ बयान दिया है, इसी रियासत की स्कीमात को नकल करते हुए उत्तर प्रदेश इंतखाबात में अपने मैनिफेस्टो में शामिल किया जा रहा है। किसानों को 24 घंटे मुफ्त बरक़ी सरबराही, कल्याण लक्ष्मी जैसी स्कीमात की नकल कर रहे हैं। इस मौके पर सदर मंडल TRS पार्टी अफरोज़ खान, साबिक़ा PACS चेयरमैन सुरेंदर रेड्डी, साबिक़ा MPTC पोतन्ना यादव, MPTC श्रीनिवास गौड़, कोऑप्शन मेंबर सैयद खालिद मखदूम, अक़लियती सदर मधौल बशीर अहमद के अलावा मधौल मंडल के तमाम सरपंच MPTCs के अलावा पार्टी कारकुनान की कसीर तादाद मौजूद थी। नरेंद्र मोदी నిన్నటి రోజున పార్లమెంట్లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చాలా అనుచిత అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, సుమారు 2001 నుంచి 2014 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారితో పాటు మనమందరం కూడా నిరంతర పోరాటం చేసి తెలంగాణ కొరకు ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి, ఎన్నో త్యాగాలు కూడా చేశారు. ప్రతి గ్రామంలో కూడా చేశారు, వంట మార్పు చేశారు, ప్రతిరోజు నిరాదీక్ష చేశారు. 2 సంవత్సరాలు కూడా కంటిన్యూగా 700 రోజులు నిరాదీక్ష చేయడం జరిగింది అక్కడక్కడ. కానీ వారి మాటలు చూస్తుంటే ఎంతో బాధ ఇస్తుంది మన తెలంగాణ ప్రజలకు అందరికీ. దేశంలో కూడా, భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజున ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి బిల్ పాస్ అయిందో, అంతకుముందు 2 రోజుల నుంచి సుదీర్ఘమైన చర్చ అన్ని పార్టీల వారికి ఇచ్చారు. వాళ్ళ పార్టీ వారు కూడా అప్పటి వాళ్ళ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు వారు కూడా పార్లమెంట్లో గంటల తరబడి తెలంగాణ గురించి మాట్లాడడం జరిగింది. సుదీర్ఘమైన చర్చ, ఏ బిల్లు కూడా, ఏ విషయంపై కూడా ఇంత పెద్ద చర్చ జరగలేదు, ఇన్ని గంటల చర్చ జరగలేదు. కానీ తెలంగాణ కోసం తెలంగాణ బిల్లు కావాల్సిన అవసరం ఏముంది, ఎందుకు కావాలి, తెలంగాణ వస్తే ఏం బాగుపడుతుంది అని అందరూ కూడా మాట్లాడడం జరిగింది. బీజేపీ పార్టీ వారు కూడా మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడారు. ఇంత మాట్లాడిన తర్వాత కూడా అప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇది మోదీ గారు కూడా తెలిసి మరి నిన్నటి రోజున ఇటువంటి అసందర్భమైన మాటలు ఎందుకు మాట్లాడారో ఎవరికి కూడా అర్థమైతలేదు. మరి బీజేపీ వారు మోదీని మేధావి అంటారు. ఒక మేధావి అయి ఉండి ఇటువంటి మాట్లాడు సభ్యమైన తెలంగాణ ప్రజలు అందరూ కూడా అదే అడుగుతున్నారు, కోరుతున్నారు. ఇటువంటి ఎందుకు ఈ మాటలు మాట్లాడే అవసరం వచ్చింది ఆయనకి ఈ రోజున? ఇన్ని సంవత్సరాల తర్వాత, 7.5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇంత బాగా పాలించి మరి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న పనులను మెచ్చుకుంటున్నారు. ఈవెన్ వారు కూడా వచ్చి ఒక సందర్భంగా కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఇది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఇది పాటించాలి, ఈ స్కీమ్స్ పెట్టాలి అని చెప్పి తెలంగాణ మోదీ గారు కూడా ఇంతకుముందు మెదక్ వచ్చినప్పుడు వారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి వారు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మరి తెలంగాణ ప్రభుత్వం బాగు చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ప్రపంచ
బ్యాంక్ వారు కూడా వచ్చి వారు కూడా మాట్లాడారు. మరి ఈ రోజున మన పేపర్లో చూసాం, ఉత్తరప్రదేశ్లో కూడా మరి బీజేపీ వారు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ ఎలక్షన్ మేనిఫెస్టోలో 24 గంటల కరెంటు ఇద్దామని, తర్వాత మరి ఏదైతే కళ్యాణ లక్ష్మి మనం ఇస్తున్నామో అది కూడా కాపీ కొట్టి అది కూడా ఇద్దామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఇస్తారో లేదో దేవునికి ఎరక, కానీ మనం చేస్తున్న పనులు, మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్న పనులను వాళ్ళు కాపీ కొడుతున్నారు. ఇంతకుముందే కాపీ కొట్టారు, ఇప్పుడు కూడా కొడుతున్నారు. అందువల్ల మరి ఇంత తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకొని మరి ఈ రోజున నిన్నటి రోజున ఇలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇది చాలా అన్యాయం. మన తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీకి అతీతంగా అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు, దీన్ని ఖండిస్తున్నారు. మరి ఇటువంటి ప్రధానమంత్రి మరి దేశంలో ప్రధానమంత్రిగా ఉండటం సబబు కాదు. తక్షణమే మీరు ఈ మాట అన్నందుకు క్షమాపణ కోరాలి, విరమించుకోవాలి అని చెప్పి మన తెలంగాణ ప్రజలను కోరుతూ, అదేవిధంగా మొన్నటి బడ్జెట్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తుంటే మన తెలంగాణకు ఒక్క స్కీమ్ కూడా మంజూరు చేయలేదు. మనకు వచ్చే కారణంగా వచ్చే మరి దివంగత అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయటం జరిగింది, ప్రతి రాష్ట్రాన్ని కూడా మనం సమానంగా చూడాలి, పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నా అపోజిషన్ ఉన్నా సమానంగా చూడాలని చెప్పి వారికి రాజ్యాంగంలో రాశారు. కానీ అలా పాటించడం లేదు. మన తెలంగాణకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అయినా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన నిధులతోటే మన రాష్ట్రాన్ని మరి బాగు చేస్తున్నారు, అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు. మరి ఇందుకు నిరసనగా ఈరోజు యావత్ తెలంగాణలో మరి మన తాలూకాలోని అన్ని మండల కేంద్రాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం, నిరసన కార్యక్రమం, వారి దిష్టిబొమ్మ దానం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగారు. మరి ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వచ్చేసిన ముదల్ ప్రాపర్ మరియు ముదల్ మండలం నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, అందరి ప్రజలకు, మీ అందరూ కూడా పార్టీ తరఫున, ముదల్ నియోజక పార్టీ తరఫున, ముదల్ మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తెలుసు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.